గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీపీ దాడులను నిర్వహించింది. ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ నగరాల్లో, రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఓ, బోర్డర్ చెక్పోస్టులలో దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అక్రమ వసూళ్ల నేపథ్యంలో ఈ దాడులను చేస్తున్నట్లుగా ఏసీబీ ప్రకటించింది. ఇప్పటికే అనేక మందిని అదుపులోనికి తీసుకోగా పలు చోట్ల భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక అదుపులోనికి తీసుకున్న ఆర్టీఓ ఏజెంట్లు, అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండలో ఏసీబీ తనిఖీల సమాచారం తెలుసుకున్న ఆర్టీఓ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు కార్యాలయాలు, వరంగల్, ఆదిలాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ జమీమా. ఇక ఆర్టీఐ అధికారులలో ఇప్పటికే గుబులు రేపుతున్నటువంటి ఏసీబీ తనిఖీలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ బార్డర్ చెక్ పోస్టుల వద్ద నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆర్టీఐ కార్యాలయాల్లో కూడా గత గంట నుంచి కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక సిబ్బంది అయితే ఇప్పటికే కొంతమంది ఆఫీసుల నుంచి కూడా వెళ్లిపోతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ప్రతిరోజు ఒక్కొక్క వాహనానికి 500 చొప్పున వసూలు చేస్తూ కూడా రోజు పక్షంలో అక్రమంగా వాహనదారుల నుంచి దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుకున్న నేపథ్యంలో పలు ఫిర్యాదులు అందడంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు ఆర్టీఐ కార్యాలయాల లోపల కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద జరుగుతున్నటువంటి అక్రమాలను తొలగించే దిశగా చర్యలు చేపడుతూ ఆర్టీఐ కార్యాలయాల్లో ఇక చెక్ పోస్టులను తొలగిస్తామంటూ కూడా గత 4 రోజుల క్రితమే ప్రకటన కూడా చేశారు. దీనిపై ఎన్నికల తర్వాత కార్యాచరణ ఉంటుందంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఒక్కొక్క వాహనము అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద చెక్ పోస్టు దాటడానికి అన్ని పేపర్లన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క వాహనం 500 రూపాయలు వసూలు చేస్తూ కూడా ప్రైవేట్ సిబ్బందిని ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద, అదేవిధంగా చెక్ పోస్టుల వద్ద నియమించుకొని అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ కూడా ఉన్నతాధికారుల వరకు కూడా వాటాలు ఇస్తున్నారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఏసీబీకి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ఇక ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కొల్లారు రూపించడమే కాకుండా ఇటు నల్గొండతో పాటు సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాగోల్, అదేవిధంగా ఖైరతాబాద్, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఆర్టీఐ ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాదాపు 200 మంది వరకు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కీలక రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆఫీసులో ఆదాయానికి మించి అమౌంట్ వసూలు చేస్తున్నారా, అమౌంట్ ఎంత ఉందనే విషయంలో కూడా క్లారిటీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సిబ్బందిని అంతా ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా ఆఫీసులోనే కూర్చోబెట్టి పలు రికార్డులకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ తనిఖీల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 3 అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల పరిధిలో ఉన్న నల్గొండ ఆర్టీఓ కార్యాలయంలో కూడా దాదాపు 2 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కీలక రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఇంకా కూడా సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి జన్మివా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటరెడ్డి.
విజువల్స్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులను నిర్వహించింది. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్టీఓ, బోర్డర్ చెక్పోస్టులతో పాటు పలు చోట్ల దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అక్రమ వసూళ్ల నేపథ్యంలో దాడులు చేస్తుంది ఏసీబీ. ఇప్పటికే అనేక మందిని అదుపులోనికి తీసుకోగా పలు చోట్ల భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అదుపులోనికి తీసుకున్న ఆర్టీఓ ఏజెంట్లు, అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరొకటి, నల్గొండలో ఏసీబీ తనిఖీల సమాచారం తెలుసుకున్న ఆర్టీఓ కార్యాలయం నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు కార్యాలయాలు, వరంగల్, ఆదిలాబాద్తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో ఏసీబీ దాడులను నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. జమిమా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ ఏసీబీ దాడులను ఇటీవల ఆర్టీఓ చెక్ పోస్ట్ పైన ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే బోరర్ చెక్ పోస్ట్, జైనాథ్ మండలం బోరర్ చెక్ పోస్ట్ ఏదైతుందో ఈ బోరర్ చెక్ పోస్ట్ ప్రాంతం లోపల ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో ఏసీపీ అధికారులు ఒక్కసారిగా ఆ బోరర్ చెక్ పోస్ట్ ఆర్టీఓ అధికారులపై ఆ యొక్క ఆర్టీఓ అధికారి ఏదైతే రహదారి ఉందో 44 జాతీయ అంతర్జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో దానిపై ఆ చెక్ పోస్ట్ పై దాడి నిర్వహించడం జరిగింది. ఆ సమయం లోపల అనేక అంతర్రాష్ట్ర లారీలు అక్కడ ఆగి ఉండడం, అక్కడ అంతేకాకుండా అక్కడ ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఆ డబ్బులు వసూలు చేయడగా వారిని ఆరా తీరి ఎవరని చెప్పి అది ఆర్టీసీ అధికారులను అడగడం జరిగింది. ఇక్కడ మోటార్ వెహికల్ గా ఇన్స్పెక్టర్ యశ్వంత్ మరియు ఎంబీఐ అపర్ణ ఇద్దరు కూడా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడికక్కడే ప్రైవేట్ వ్యక్తులను చూసిన వెంటనే అధికారులు వారిని పట్టుకోవడం, వారి గురించి ఆరా తీయడం అనేది జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది అధికారులు ఆ యొక్క ఆర్టీసీ ఆఫీసులోకి వెళ్ళి ముఖ్యమైన ఫైల్స్ ఏవైతుంటాయో, ప్రతినిత్యం కూడా ఎంట్రీ చేసే ఫైల్స్ ఏవైతుంటాయో, వచ్చిపోయే వాహనాల ఫైల్స్ ఆధీనంలోకి తీసుకొని వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రతినిత్యం కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇక్కడ నుంచి ఆ బోరర్ పోస్ట్ చెక్ పోస్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళడం, దాంతో పాటు అక్కడ ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఆ యొక్క ఆర్టీఓలకు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పని ఇక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఈ నిన్న మనకు తెలియకట్టు నిన్న ఈ విజిలెన్స్ అధికారులు కూడా నిన్న అదే చెక్ పోస్ట్ పై దాడులు చేసి ఆ యొక్క కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఇది ఆ విషయం ఇంకా ఇంతవరకు ఎక్కడ మీడియాకు కానీ ఎక్కడ ఎవరికి కూడా అందకుండా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉండే అధికారులు, ఎందుకంటే ఈ యొక్క ఒక చెక్ పోస్ట్ ఇది ఒకటే కాదు, ఇటు మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ కౌటా ఏదైతుందో ఆ ప్రాంతం లోపల కూడా చెక్ పోస్ట్ల పైన కూడా దాడులు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది జయభీమా. మరి ఈ విషయము ఇంతవరకు వస్తుంది, మరి ఎంతమంది ఈ యొక్క దాడుల్లో ఎంతమంది అక్రమాధికారులు దొరుకుతున్నారు అని చెప్పి మాత్రం ఒక రకంగా జిల్లా లోపల అందరూ కూడా భయపడుతున్నారు జయభీమా. ఓకే రమేష్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పరిస్థితి చాలా ఆకస్మిక దాడులు నిర్వహించడమే కాకుండా కొంతమందిని కస్టడీలోనికి తీసుకున్నారు, మరికొన్ని చోట్ల భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ కార్యాచరణ దాదాపుగా చూసుకుంటే మాత్రం ఇక్కడ కొంతమంది దొరికేందుకు ఇక్కడ కేసుల్లో దొరికిన సస్పెండ్ అధికారులు మాత్రము ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మాత్రం ఒక కృతనిశ్చయంతో ఉందని చెప్పి కూడా అంటున్నారు. మరి ఇక్కడ లైసెన్స్ పర్మిట్ ఏదైతే ఉంటుందో లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన లైసెన్సులు కానీ మరియు ఇన్సూరెన్సులు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని లేకున్నా కానీ వాటికి పర్మిషన్స్ ఇచ్చి పంపించడము జరగడం. మరి మనం చూస్తే మొన్న ఇక్కడ ప్రైవేట్ అధికారులు చూసుకుంటే ఒక ప్రైవేట్ బస్ బోర్డు పడి అందులో కొంతమంది చనిపోవడం, కొంతమంది అంగవైకల్యులు వికలాంగులుగా మారడం అనేది జరిగింది. ఇదంతా చూస్తే ఆర్టీ అధికారుల యొక్క అమ్యామాలకి అలవాటు పడి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మరి ఇక్కడ మాత్రం ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క చెక్ పోస్టుల్లో మాత్రం దొరికే వారు ఎవరైతే ఉంటుండ్రో అధికారులు మాత్రం అక్రమాలకు పాల్పడితే మాత్రం దొరికితే మాత్రం వారందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. మరి ఒక రకంగా అధికారులు కూడా మేము దొరకకుండా ఉండాలి, మరి అందరికి కూడా ఈ ప్రాంతం లోపల జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం ఒకటి ఆలోచిస్తున్నారు జయమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట్, హైదరాబాద్,
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఓ బోర్డు చెక్పోస్టులలో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అక్రమ వసూళ్ల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మందిని అదుపులోనికి తీసుకోగా పలు చోట్ల భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అదుపులోనికి తీసుకున్న ఆర్టీఓ ఏజెంట్లు అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నల్గొండలో ఏసీబీ తనిఖీల సమాచారం తెలుసుకున్న ఆర్టీఓ కార్యాలయం నుంచి పారిపోయినట్లుగా సమాచారం అందుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు కార్యాలయాలు, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఏసీబీ దాడులను నిర్వహిస్తోంది.